సో నమస్తే మామ. సో ఇప్పుడు టైం అయితే 7:42 అవుతుంది. సో ఈరోజు మనకి వర్కౌట్ సెషన్ ఉంది కాబట్టి సో వర్కౌట్ చేయాలి. అండ్ ఈరోజు వచ్చేసి సర్క్యూట్ అనమాట. సో సర్క్యూట్ ఎలాగంటే జనరల్గా ఒక 5 ఎక్సర్సైజెస్ కానీ ఆ 5 వర్కౌట్స్ ఉంటాయి. సో ఆ 5 వర్కౌట్స్ అంటే కంటిన్యూస్గా చేయాలి. వర్కౌట్కి జస్ట్ ఒక సెకండ్స్లోనే ఉండాలన్నమాట. 20 to 25 సెకండ్స్ ఏమో. సో అలా ఉండాలి. సో దాని తర్వాత వర్కౌట్ మొత్తం అదే ఈ 5 వర్కౌట్స్ జనరల్గా ఈ 5 వర్కౌట్స్ ఫినిష్ అయిన తర్వాత 1 minute to 2 minutes రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సెట్. సో అలా 3 సెట్స్ చేయాలి. సో స్టార్ట్ చేద్దాం. గైస్ ఇప్పుడే వర్కౌట్ అయితే ఫినిష్ అయిందనమాట. 3 సెట్స్ సూపర్గా జరిగింది నిజం చెప్పాలంటే. సో బాగా పంప్ వచ్చింది, ప్లస్ స్వెట్ కూడా బాగా స్వెట్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడేం లేదు, ఇప్పుడు టైం అయితే 8:40 అవుతుంది, ఆల్మోస్ట్ 1 hour. సో ఇప్పుడు త్వరగా పోయేసి స్నానం చేసేసి తినేయాలి. తినేసి మన డైలీ టాస్క్ అప్డేట్ చేస్తాను. సో సో ఇది మన థర్డ్ మీల్. సో దీంట్లో వచ్చేసి కొంచెం రసం అండ్ కొంచెం రైస్ అండ్ 2 eggs, 2 whole eggs, సాల్ట్, మసాలాలు అన్నీ వేసా అంతే. సో కొంచెం ఆయిల్ వేసా. సో ఇప్పుడు తినేసి మన డైలీ టాస్క్స్ చెప్తాను. సో ప్రెసెంట్ టైం అయితే 9:30 అవుతుంది. సో తినేద్దాం తొందరగా. సో నమస్తే మామ. సో ఇప్పుడు టైం అయితే 9:40 అవుతుంది. సో ఇప్పుడే తినేసాను అండ్ మన డైలీ టాస్క్స్ అప్డేట్ ఇస్తాను కదా. సో 10K స్టెప్స్ అయితే చేయలేదు, ఇంకా 6,000 to 7,000 ఎంతో అయ్యాయి. అండ్ వర్కౌట్ సెషన్ బాగా జరిగింది ఈరోజు. అండ్ నెక్స్ట్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేసేసాను. ఈరోజు ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేశాను. అది కూడా కాలేజ్లో అప్లోడ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ ఇంటి దగ్గర నెట్ అనేది చాలా స్లోగా ఉంది. ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా స్లోగా ఉంది కాబట్టి సో కాలేజ్లో చేశాను. సో అంతే. సో ప్రస్తుతానికి అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. సో మనకి ఫుడ్ మీద కంట్రోల్ లేదు. సో మంచి డైట్ ప్లాన్ చూసుకోవాలి వీలైనంత తొందరగా. సో తినేద్దాం ఇంకా అది. బాయ్.